డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాతోటి బరిలోకి అడుగుపెట్టారు అండ్ మరోసారి టైటిల్ గెలిచారు. మొదటి టీం వాళ్ళ హోమ్ అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళే డిఫెండింగ్ ఛాంపియన్స్ గా వస్తూ కూడా గెలవడం అండ్ వాళ్ళే మూడోసారి కూడా గెలవడం అండ్ దాంతో ఇండియా ఫైనల్ గా ఏ ప్రయాణం అయితే మొదలు పెట్టారో 2024 లో ఆ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అది ఒక కోరిక వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ గమ్యాన్ని చేరుకున్నారు. ఈ సైకిల్ ని కూడా పూర్తిగా డామినేట్ చేశారు. ఆ వరల్డ్ కప్ నుంచి ఈ వరల్డ్ కప్ మధ్య జరిగిన బయాటల్ సిరీస్ అన్ని కూడా గెలిచారు. అండ్ ఆఫ్ కోర్స్ ఈ వరల్డ్ కప్ కూడా గెలిచి అహ్మదాబాద్ లో ఎక్కడైతే 3 సంవత్సరాల క్రితం ఓడిఐ వరల్డ్ కప్ చేజారిపోయిందో అదే వేదికలో మరోసారి ఒక T20 వరల్డ్ కప్ కోర్స్ ఫార్మాట్ మారింది. దాని వరల్డ్ ఛాంపియన్స్ గా మారారు. 1,00,000 మంది ప్రేక్షకుల ముందర ఈ మ్యాచ్ గెలిచి ఈ ట్రోఫీ సొంతం చేసుకున్నారు. ఫైర్ వర్క్స్ మొదలైపోయాయి. ఫైర్ వర్క్స్ 5 గంటల ముందరే మొదలయ్యాయి. అభిషేక్ అండ్ సంజు శాంసన్ బ్యాటింగ్ దిగినప్పుడు అక్కడి నుంచి మొదలు పెట్టుకుని ఇప్పటిదాకా ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎంతగానో ఆస్వాదించారు. ఇప్పటికి కూడా స్టేడియం దాదాపు సగం నిండినట్టుగా అనిపిస్తుంది. కొంతమంది వెళ్ళిపోయారు, చాలా మంది ఇంకా ఉన్నారు ఆ సెలబ్రేషన్ మొత్తాన్ని చూడడానికి. ఛాంపియన్స్ ఆఫ్ ద వరల్డ్ మరోసారి. అండ్ వెనకాల పొడుగ్గా ఒక మనిషి కనిపిస్తున్నాడు. ఎప్పుడు కూడా తన దేశానికి ఆడుతూ గెలవలేదు. బట్ ఇక్కడ బౌలింగ్ కోచ్ గా వార్నే మార్కెల్ కూడా తన ఫస్ట్ వరల్డ్ కప్ గెలిచాడు. ఆ స్టోరీ మర్చిపోకండి. ఇక్కడ ఎన్నో గొప్ప గొప్ప స్టోరీస్ ఉన్నాయి. వాటి అన్ని గురించి కూడా మాట్లాడదాం ఆఫ్ కోర్స్. బట్ ఈ క్షణాన్ని ఆస్వాదించండి. దీన్ని మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఎప్పుడో కానీ రావు, వచ్చినప్పుడే దీన్ని పూర్తిగా ఎంజాయ్ చేయాలి. కంగ్రాచులేషన్స్ టు ద ఇండియన్ క్రికెట్ టీమ్.